పలసీమా పల్లసీమా మా పల్లసీమా పలసీమా పల్లసీమా మా పల్లసీమా కిల్లా పలసీమా పల్లసీమా మా పల్లసీమా పలసీమా పంగలు రంగు కలర్ పంగోలు పంగలు నాట్యము దేవా పల్లసీమా నాట్యము దేసే పలసీమా నాట్యము దేవా పల్లసీమా నాట్యము దేసే పలసీమా మా పల్లసీమా మా మంచి దేరో మా పలసీమా మా మంచి దేరో మా పల్లసీమా మా మంచి దేరో మా పలసీమా మా మంచి దేరో మా ఊరు తీయని మీరు కొనేరు మా ఊరు తీయని మీరు కొనేరు మా ఊరు నీరు తీయటి గోరు దేశాల పోషిస్తు మా పల్లసీమా దేశాల పోషిస్తు మా పల్లసీమా ఆశలు లేని సకారి పల్లసీమా ఆశలు లేని సకారి పల్లసీమా సాకారి పలసీమా మా పల్లసీమా మా తోడ చేరే మా పలసీమా మా తోట దేరి మా పల్లసీమా మా తోడ చేరే మా పలసీమా మా తోట దేరి మా దేశానికి సేవ చేయాలి సేవ చేయాలి మా దేశానికి సేవ చేయాలి మా దేశానికి సేవ చేయాలి రేపు రెండు రామడవారకు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకము చేస్తున్నారట నేను కైకమ్మ దగ్గరికి పోయేది చాలా ఆలస్యమైనది చేసేదా? ఆహా తల్లి నీకు ఏమైనా తెలిసినదా రేపు రెండో యామల వరకు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకము చేయించున్నారట నేను కైకాదేవికి దాసదానం అవుతున్నాడు నేను కైకాదేవి దాసదానను కౌశల్య దేవికి దాసదానం అవుతున్నాను నీ బ్రతుకు ఏమో తెలుసుకుంటివా అడుగునా అయినా నా కుమారుడైన భర్తలుండగా శ్రీరాముల వారికి పట్టాభిషేకమా అయినా నేను ఎందులోకి నింపున్నాను అలనాడు నాకు దశరథ మహారాజు 2 వరములు సంగను ఆ వరములు గైకున్నాను తల్లి నేను చెప్పినట్టు చేసినవా సరే నీ అడుగుతానే ఈ కుమారుడైన భరతునికి పట్టాభిషేకము చేయమను రెండవది శ్రీరాముల వారికి 14 సంవత్సరములు పట్మన్న భోజనం లేకుండా అరణ్యవాసమునకు పంపుమరియు ఈ 2 కోరికలు దశరథ మహారాజు దగ్గరికి పోయి ఈ 2 కోరికలు తీర్చుకోవాలి మందారా నీవు అడుగుదమ్మనే చేసరాను తల్లి ఇవన్నట్లే నేను పోయేదాను సరే పొమ్ము శ్రీరాముల వారికి పట్టాభిషేకమా నా కొడుకైనా పడుతుండగా ఎట్లా పట్టాభిషేకం చేయగలరు చూసేదాను కందనపుడు డక్కరి కాదు ఈ బాగకే విశ్రుతిస్తావు కావయ కాదు సామాన్యమైన ఆశయం లేదు నేడు అయోధ్యాపురి నగరమందున శ్రీరామచంద్రుని పట్టాభిషేకం అని ఊరూరంతా సంబరాలు వేసుకొని అందరూ జనంబులు వచ్చి ఉన్నవారు నా 2వ భార్యకు ముద్దుల భార్య కైకాదేవి మాత్రము రాకుండెను. ఏమి కారణము రాకున్నదో తెలుసుకొని వచ్చేదను. దేవి దేవి చిత్తురములు
చెలియాని కిలను కష్టమేల గలిగలే బామా 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 కిల కిలమని నాతో నీవు పలుకవెందుకే బామా కిల కిలమని నాతో నీవు పలుకవెందుకే బామా చెలియాని కిలను కష్టమేల గలిగలే బామా చెలియాని కిలను కష్టమేల గలిగలే బామా కిల కిలమని నాతో నీవు పలుకవెందుకే బామా కిల కిలమని నాతో నీవు పలుకవెందుకే బామా దేవి కిలకిల నవ్వుతూ మాట్లాడేదానవు ఆభరణములన్నీ తీసియు ఎందుకు ఇటులా ఈ ఏకాంత మందిరములో కూర్చొని ఉంటివి శిరము బాల కోరలేను సిద్ధముగాను రాజా 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 మరువగాను బాలని సుమానులెవ్వరు రాజా మరువకాను బాధరిచ్చు మాన్యులెవ్వరు రాజా శిరము బాల కోరలేను సిద్ధముగాను రాజా శిరము బాల కోరలేను సిద్ధముగాను రాజా అబ్బబ్బా నా శిరోబాలకు తాళలేనమ్మున నా బాల నివారణను గావించి వాడలేవారు కదా దేవి నాకు శిరోభారము కలిగెను అని తెలుపుచుంటివా ఇరవుగాను ఏమి మందు ధరణి అందు నా బామా 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 మరువగాను దచ్చగాను మగువరలేదవే బామా మరువగాను దచ్చగాను మగువరలేదవే బామా మరువగాను దచ్చగాను మగువరలేదవే బామా మరువగాను దచ్చగాను మగువరలేదవే బామా దేవి నీ శిరంబు యొక్క బాధకు ఈ పృథ్వీ యందు ఎచ్చడము ఔషధంబున్నా తెప్పించువాడను కానీ ఈ అయోధ్యాపురి నగరంలో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం అని ఊరంతా వచ్చి ఉన్న వారు నీవెందుకు రాకుంటివి దేవి నాదు కోరికరీచునట్టి నాదులెవ్వరు రాజా నాదు కోరికరీచునట్టి నాదులెవ్వరు రాజా నాదు కోరికరీచునట్టి నాదులెవ్వరు రాజా నాదు కోరికరీచునట్టి నాదులెవ్వరు రాజా నీతి తోడ సకులింకా నీకున్నారు రాజా నీతి గోడ సకులింగను నీకుయున్నరు రాజా నాదు కోరికరీచునట్టి నాదులెవ్వరు రాజా నాదు కోరికరీచునట్టి నాదులెవ్వరు రాజా నాలా నీకు పెట్టుకుర్రు భార్యలు కలరు నా మీద ప్రేమ ఏలా నీకు నా మీద ప్రేమ లేదు కదా ఓహో నీకు పెట్టుకుంటూ భార్యలు గలరు నాపై నీకు ప్రేమ ఉన్నదా అని అనుకుంటివా దేవి అంతే కదా కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవె బామా కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవె బామా నిష్ఠూరపు మాటలిప్పుడు నీకు కలిగెనా 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 బామా దేవి ఏలయి నిష్ఠూరపు మాటలు పలికెదవు నా ముద్దుల భార్యవు నీవే కదా కైపాదేవి నా వదనాల నవ్వుల మొలక ఏల అలిగియుంటివి ధరణి శ్రీ కల్పగురి హరి సాక్షి రాజా ధరణి శ్రీ కల్పగురి హరి సాక్షి రాజా ధరణి శ్రీ కల్పగురి హరి సాక్షి రాజా ధరణి శ్రీ
దేవితో వాదులాడుటకు నా వల్ల కాదు. దేవి నాతో వాదులాడుటకు నీ వల్ల కాదనుచుంటివి. అవును కదా. నీకు ఏమి కావలేను? నగలు కావలేనా, వజ్రములు కావలేనా, మణిమయ రత్న కిరీటములు కావలేనా, ఏమి కావలేనో కోరుకొని ఇచ్చదను. ఏమి అడిగినా ఇచ్చదావా? అలాగే ఇచ్చదను దేవి. అడుగుతాను. అడుగులైనా నాకు అభయం నీవు. ఇదే ఈ అయోధ్యాపురి వాసుల సాక్షిగా అలనాడు నీకు 2 వరంపులను సంగతిని అవి నా కిందని అడుగుతుంటివి కదా. ఇదే ఈ అయోధ్యాపురి వాసుల సాక్షిగా నీకు అభయమును సంగుతున్నవాడ దేవి. సరే కోరుకున్నాను. కోరుకోము. నా ఇప్పుడు సంతోషం ఆయన కోరుకున్నాను. పలనాడు నీవు నాకిచ్చిన అభయ మాట ఏల మరచితివయ్య ఇప్పుడు నీవు ఇవ్వు రాజ్యము ఇరవుగా భరతునకు ఇవ్వకుంటే లేదనము ఇవ్వననుము రాములను వంపుమయ్య హరుణ్యమునకు ఇట్టి మాటలు పలికిన ఇప్పుగాను గట్టిగా నీవివ్వము రట్టులేక వట్టి మాటలు పలికిన నీ తల్లి మొట్టుతుంది. ఈ ప్రకారముగా నాకు కోరికలు కలవు. నా కోరికలు సఫలం చేసి రాసేయము, లేకపోతే లేదను పోయాను. హర దేవి హాస్యముకైనా అట్టి మాటలు పలుకము. ఏమి నీవు పలికిన మాటలు మరొక్క మాట ముడవకము. లేదు నాకు నీవే ఇచ్చి కదా ఆదాయము. దేవి ఇచ్చిన మాట నిజమే, కానీ నీవు కోరిన కోరిక నా రాములను అడవికి పంపమని. అరహర దేవి ఇంత మోసమును అవునంచుడే నారా నీవిచ్చిన మాటకే ఈ తీరుగా ఏడుస్తుంది. శ్రీరాముడే నీ కొడుకు గాని భర్తుడు నీ కొడుకు కాదా? నేను నీ భార్యను కాదా? నా మీద నీకు ఆ ప్రేమ లేదా? నేను ఆ మాటలు బల్కను దేవి Yeah.
మాట నిజంలే కాని ఇలనాడు ఆ వరంపులు నా రాముని అరణ్యముగున పంపునని నేను ఏ విధంగా ఊహించలేదు కదా దేవి దేవి ఎలా వేసినవి ఇట్లా ఇయ్యానము లేకపోతే లేదనుము పోయేదాను కన్న తల్లి కన్న ఎంతయో నీవే అటంతు పూజించువాడు 10 మంది తోడ నెమ్మదిగా నుండున తండు మించు భక్తిని వెలగించువాడు తన తమ్ములందరి తమ చేత హితవు బోధించుతు మన్నించువాడు కట్టిసి పూజితుండై వినయ విధేయుడై యశస్సు పలుకుతుండడి వాడు అట్టి శ్రీరామచంద్రుని పంపుమని ఈ రీతి కోరికలు కోరుట నారీ గౌరవం దేవి తన కన్న తల్లి కన్నా యుద్ధయో మిక్కిలి నిన్నే పూజించు రామచంద్రుణ్ణి కాననంబున కంపమనుట మీకు న్యాయమా దేవి ఎందుకు రాజా దూరముడు దేవి ఎలా బాధించుకుండివి నీతో వాడినాడా నా చేత కాదు ఇచ్చివా ఇస్తున్నాను లేకపోతే లేదను ఎలా గలిగేనమ్మ ఇట్టి కోర్కె నీకు 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 ఎలా గలిగేనమ్మ ఎలా గలిగేనమ్మ ఎవరు నేర్పినారు ఎలా గలిగేనమ్మ ఇట్టి కోర్కె నీకు ఎలా గలిగేనమ్మ ఇట్టి కోర్కె నీకు ఎలా గలిగేనమ్మ ఇట్టి కోర్కె నీకు ఎలా గలిగేనమ్మ దేవి ఇటువంటి కోరిక నీ హృదయంలో నుండే వెలువడనా లేక ఎవరైనా పనులు నేర్పి నాకెవరు చెప్పరు నాగా ఎలా ఏడుస్తుంటుంది ఇత్తనము లేకపోతే లేదను పోయేదాను పాడు వరములు లేకున్నా పీడపోవు పాడు వరములు లేకున్నా పీడపోవు ఏల గోరెనో ఈ కైక పాడు వరములు ఏల చెప్పుదు రాముతో ఈ విధముగా అకట అకట దైవమా దైవమానే ఇంకేమి సేతు దారి అకట దేవి ఇట్టి వరంపులు కోరుట నీకు సాధ్యం లేదా నాదా నీతో వాడినాడా నా చేత కాదు ఇచ్చివా ఇత్తనను లేదా పోయేదాను దేవి ఒక మాట తెలుపుదను సరే చెప్పు ఆ రామచంద్రుడు ప్రతిదినమేను తొలుత పాదములంటి నమస్కరించువాడు ప్రతిదినమేను తొలుత పాదములంటి నమస్కరించువాడు
యతులితమైన దీవెనల నంది తెరించువాడు పదీయ పాద పద్మము గతి పురుగాంతులో ఇంకెప్పుడు గాతులో దేవి నీ ఘన విధముగానే నా రామచంద్రులకు అరణ్యమునకు పంపువాడను దేవి, అరణ్యమునకు పంపువాడను. ఆహా, ఇలాంటి భార్య ఉండిననేమి మండిననేమి నా సేవలుగా విఫలమే కదా, నువ్వు ఎందుకు ఇట్లా ఏడుచుకుంటుంది? నాకు అసలు వెళ్ళిపోతున్నాను. దేవి, నన్ను బాధించుకుంటుంది కదా, ఏ విధముకైనా ఇచ్చిన మాటలకు కట్టుబడి వాడను దేవి. సరే అడుగునా దైవరాయ ఓ దైవరాయ దైవరాయ ఓ దైవరాయ దైవరాయ దైవమానెను ఇంచెని సెతో అలనాడు ఇచ్చిన వరంబులకు ఇలనాడు నా కైకాదేవి నా శ్రీరామచంద్రుని అడవుకు పంపమనుకున్నది కదా, ఏల చెప్పగలేదు ఆ మాటలు. ఆ రామ 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 నన్ను పిలుచుగా ఏం కారణము? నీకు ఈ భూమిపై పైన లేదా కుమారా? ఆయన గారు ఏమని చెప్పుతున్నా తండ్రి, ఏమని చెప్పుతును? నా నోటితో ఆ మాటలు ఏమని నడుపుతున్నా నాయన? ఆయన గారు ఇంకా తిక్కలేదా లేవు? కుమారా వినుము ఎన్నో విధముల బాల, 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 కుమారా వినుము
తండ్రి ఏమి కార్యము నాతో ఏర్పరుచుమో 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 తండ్రి ఏమి కార్యము నాతో తండ్రి ఏమి కార్యము నాతో ఏమి కార్యము నాతో ఏర్పరుచుమో తండ్రి ఏమి కార్యము నాతో. నాయన గారు నీ మనములో ఇంత తొందర ఏం లేదు తెలుపుడు. కుమారా ఏమి తెలుపుతురు తండ్రి కైకవరములు నాతో నాచే కొనే బాల 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 కైకవరములు నాతో నిఖిలమందు వరకులకు సకల రాజ్యముదరుమనే నిఖిలమందు వరకులకు సకల రాజ్యముదరుమనే సకల రాజ్యముదరుమనే సకల రాజ్యముదరుమనే. కుమారా ఇలా తెలుపవలేదు నాయన నీ పిన తల్లి మాటలు ఎత్తు నుడుగుతురా తండ్రి ఇంత మాటకై నీకు ఇట్టి చింతలా తండ్రి ఇంత మాటకై నీకు ఇట్టి చింతలేల తండ్రి ఇంత మాటకై ఇట్టి చింతలేల తండ్రి ఇంత మాటకై ఇట్టి చింతలేల తండ్రి ఇంత మాటకై సొంత మేళవానికి ముడు పతనంబు గట్టుమయ్యా సొంత మేళవానికి ముడు పట్టణంబు గట్టుమయ్యా సొంత మేళవానికి ముడు పట్టణంబు గట్టుమయ్యా సొంత మేళవానికి ముడు పట్టణంబు గట్టుమయ్యా ఇంత మాటకై నీకు ఇట్టి చింతలా తండ్రి ఇంత మాటకై నీకు ఇట్టి చింతలేల తండ్రి ఇంత మాటకై. నాయన గారు ఈ కొద్ది కార్యములకు నీవు చింత చేనేలా ఆ భర్తలకు పట్టాభిషేకము కట్టు. కుమారా ఈ కొద్ది కార్యములకు నీవు చింత చేయ ఏల తండ్రి భరతునకు రాజ్యము పట్టాభిషేకము కట్టుమని అందువా తండ్రి పట్టాభిషేకం అని ఊరంతా చాటింపు గావించి జనులంతా సంబరంబులతో వచ్చి ఉంటుంది కదా ఈ దశరథుడు పట్టాభిషేకంబు చేయుటని ఊరు చాటింపు గావించి ఈ రాముని అడవికి పంపుతున్నాడని లోకులు నన్ను ఇంత నిందిస్తురు కదా నాయన నిన్ను అడవికి పంపినిచిన మందునా బాల 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 నిన్ను అడవికి పంపి సకులమైన వరములిచ్చి సుఖముదడితిరా తండ్రి సకలమైన వరములిచ్చి సుఖముదడితిరా తండ్రి సుఖముదడితిరా తండ్రి సుఖముదడితిరా తండ్రి. కుమారా అలనాడు మీ పిన్నమ్మకు 2 కైకాదేవికి 2 వరంబులను సంగీతిని ఆయన ఆ వరంబులు ఈనాడు కోరగా నిన్ను అరణ్యముకు పంపమని కోరిన తండ్రి ఆయన గారు పితృవాక్యము గొప్ప ప్రియమలేల నా తండ్రి పితృవాక్యము గొప్ప ప్రియమలేల నా తండ్రి. ఆయన గారు వాక్యము గొప్ప ప్రియమలేల నా తండ్రి పితృవాక్యము గొప్ప ప్రియమలేల నా తండ్రి పితృవాక్యము గొప్ప విగరు చేయవలదు తండ్రి నిత్యముగా
పితృవాక్యములు తప్పనేలా నీవు చింతించకు. నేను అరణ్యవాసము చేసి వచ్చినాను. కుమార, నీకు నాపై ఇసుమంత కూడా కోపము రాకుండా నా తండ్రి, పితృవాక్యము తప్పని ప్రియా పరిపాలకుడవని ఈ లోకమున నిన్ను యుగ యుగములందు కొనియాడగదు తండ్రి. నాయన గారు, రామా. నీ మాటకు నేను పరిపాలించి తప్పకుండా పోయి వచ్చేదాన్ని, చింతించకు. రామా, నాన్న ప్రేమను మరువపోకుమా ఓ రమా. నాన్న ప్రేమను మరువపోకుమా ఓ రమా. నాన్న ప్రేమను మరువపోకుమా ఓ రమా. దానాన్ని విడువబోకుమా. రామ ప్రేమ మరువబోకుమా ఓ రమా. కర్తనెంత పడబోకుమా. రామచంద్ర, నా కొడుక రామచంద్ర, మాట పైన నిలపంచావా. నా కొడుక రామచంద్ర, మాట పైన నిలిచినావా. నాన్న ప్రేమను మరువబోకుమా. బంధాలన్నీ విడవబోకుమా. నాయన గారు, నీ మాటనే నమ్మలేదు. బోకుమా రామా. రామా నన్ను విడిపోకుమా. కళ్ళ ముందు నువ్వు కదులుతుండే రామ మనసున కల్వరమాయరా. కళ్ళ ముందు నువ్వు కదులుతుండే రామ కష్టాలన్నీ జరిగిపోయరా. తప్పటడుగు నీవు వేసినప్పుడు రామ మనసున కలవరమాయరా. కేదు పట్టి నిన్ను నడిపినప్పుడు రామ నామాలో నాగరమోగేరా. నువ్వు గుర్తు వచ్చినప్పుడల్లా, నీవు గుర్తు వచ్చినప్పుడల్లా నా గుండెల్లో గులపాలు గుచ్చరా. తల్లి గారు, చింతించగలరు రెండు. నేను తప్పక అరణ్యవాసం చేసి వచ్చాను, చింతించకు. నాన్న ప్రేమను మరువబోకుమా శ్రీరామా. బంధాలన్నీ విడవబోకుమా. నాన్న ప్రేమ విడబోకుమా శ్రీరామా. అరణ్యము తిరగబోకుమా.
గారు ఇంత చింత చేయకు వలదు. నీవు అనుకుంటుంది నేను మాట వెళ్తీయమా, నేను అరణ్యం పోయివాడు తండ్రి. నీవు లేని అయోధ్యనగరంలో ఈ బొద్దులో ప్రారంభం ఉండిననేమి సూతా నన్ను బాధిపోదువా ఇంకేదైనా గతి నన్ను బాధిపోదువా నన్ను సత్యసుతులందెంతో అన్యోన్య రాగంబు గుళ్ళగా దుర్మతి అయిన కైకుల చేయనటంతులే నూకించనైతే సుతా నన్ను బాధిపోదువా ఇంకేదైనా గతి నన్ను బాధిపోదువా రామా నన్ను వీడిపోదువా ఇంకేదైనా గతి నన్ను బాధిపోదువా సత్యసుతులమెంతో అన్యోన్య రాగంబు ఉండగా ఆ దుర్మతి అయిన కైకయుటుల చేయనటంతులే నింతనైతి సుతా నన్ను బాధిపోదువా ఆయన గారు ఇక చింతించాలి లేదు. రామా నాయన రామా నన్ను బాధిపోదువా ఇంకేదైనా గతి నన్ను బాధిపోతావా కుమారా, నన్ను విడిపోతుంటివా నాయన తండ్రి గారు 14 సంవత్సరం క్షణం లోపల తిరిగి వచ్చారు తండ్రి. ఎంత చింతనే లేదు. నాయన ఊరండి. ఒక మాట చెప్పదన వినుము. నీవు ఆ కైకాదేవి వద్దకు పోయి సెలవు తీసుకొని పొమ్ము నాయన. సరే రేపు ఓ తల్లులారా, ప్రియ బంధు జనులారా పోతుండెను తనయుడు. ప్రియ బంధు జనులారా పోతుండెను తనని ప్రియ బంధు జనులారా చూడందరు దై భాగ్యాలిటులాయే. ప్రియ బంధు జనులారా పోతుండెను
తప్పి అడవి పాలవుతుండే అధికారములు తప్పి భోగ భాగ్యములు నా ఉండి పలవేది ప్రియ బంధు జనులారా ఓటుండెను తనయుడు ప్రియ బంధు జనులారా ఓటుండెను తనయుడు ప్రియ బంధు జనులారా ఓటుండెను తనయుడు ప్రియ బంధు జనులారా పాపి పిన తల్లి ఎలాగో రెండో వరములు ఆ పాపి పిన తల్లి ఎలాగో రెండో వరములు ఆ పాపి పిన తల్లి ఎలాగో రెండో వరములు ఆ పాపి పిన తల్లి ఎలాగో రెండో వరము ఆ పాపి పిన తల్లి అధిక దుష్కృతమేమి చేసిది అదములను నిందింపవలది కవియ బంధు జనులారా పోచుండెను తనయుడు ప్రియ బంధు జనులారా అధిక దుష్కృతమేమి చేసిది అదములను నిందింపవలది కవియ బంధు జనులారా పోచుండెను తనయుడు ప్రియ బంధు జనులారా విధి విషంగే ఎవరికైనను ఎవరి గతి ఏ విధములుండున ప్రియ బంధు జనులారా పోచుండెను తనయుడు ప్రియ బంధు జనులారా పోచుండెను తనయుడు ప్రియ బంధు జనులారా పోచుండెను తనయుడు ప్రియ బంధు జనులారా ఓ తల్లులారా ఓ తల్లులారా మా తండ్రి అయిన దశరథ మహారాజు తల్లి కైకాదేవికి 14 సంవత్సరములు నన్ను అరణ్యమును పంపుటకు వాకులు వసంగినాడు. కావున మేము అరణ్యం పోతున్నాడను మీరు మీ కోడలి అయిన జానకితో సుఖంగా ఉంది. చౌరీ కమలా మనో విహారీ చౌరీ కమలా మనో విహారీ చౌరీ కమలా మనో విహారీ చౌరీ కమలా మనో విహారీ వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన చౌరీ కమలా ఆలకింపుమా అన్న రాగవాలకింపుమా అన్న రాగవాలకింపుమా అన్న రాగవాలకింపుమా నిన్ను విడసిలే నిమిషముండను నిన్ను విడసిలే నిమిషముండను నిన్ను విడసిలే నిమిషముండను నిన్ను విడసిలే నిమిషముండను చిన్నని పలుకులు చిన్నగా వినుమా చిన్నని పలుకులు చిన్నగా వినుమా చిన్నని పలుకులు చిన్నగా వినుమా చిన్నని పలుకులు చిన్నగా వినుమా అన్న నేను నీ వెంట వచ్చలను 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 అన్న రాగవాలకింపుమా అన్న రాగవాలకింపుమా అన్నయ్య రామచంద్ర సహోదర ఆలకి నా మనముని ఎరుంగవా ఇన్ని దినముల నుండి నేను ఎన్నడైనా నిన్ను విడనాడి ఉన్నానా నన్ను నీ వెంబడి కొనిపోము సరే ప్రాణవల్లభా పలకిని విడచి ప్రాణవల్లభా పలకిని విడచి ఏలబోయెదరు కాల ప్రయాణము ఏలబోయెదరు కాల ప్రయాణము నాటిని విడచుట న్యాయం కాదు నాటిని విడచుట న్యాయము కాదు జాతిగా నిన్నగా వాసియుడను జాతిగా నిన్నగా వాసియుడను రామ రామ తారం రామ 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 తారం రామ 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 తారం రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ పావన రామ పటాభి రామ పావన రామ పటాభి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ విడిచి ఎలా పోయేదారు కాదా నేను కూడా మీ వెంబడి వచ్చేదాన్ని కదా సఖి పూలపై పాదములు మోపు నీవు నడిక
నిలుగాన నమ్మునా నడచుటట్లు నిండు వెన్నెలలో నని ఎడలు కాలేడు ఎండ హేడిమికి సహించు ఎట్లు చిలుక పలుకులు విన్న నులికి పడేటి లేవో సింహార్భటంబులా విని జరయుటెట్లో ఎందరు నన్ను చిత్తమందు భీతిల్లి నీవు కొంతిగా విపిన మందుట్టవేళ ఎంచు నేనెంచి నిన్నిట నుంచి పోవ తలసియున్నానుగా నా సంతసమునా నీవు అతమామల ఎడల కడు భక్తి కలిగి వారికి ఉపచారము చేయవలె పడతి సఖి నీవు మా వెంబడి వచ్చిన అతి కష్టంలో పాలవు ఇంటిలోనే సుఖంగా ఉండు వెంబడి వచ్చిన కష్టంలో పాలవుతున్నాను. అవును అన్నయ్య నీవు శ్రీరామచంద్రయుడు యోగము చేత నిలువడాలా కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు నీవు స్మరణకు వచ్చుటమనువయాలా ఎత్తునడుగద నీరు వేలు వార్తలు వెళ్త రమను వార్తలు నలుసు వచ్చుటయాలా నీ తల్లి కై చచి నా బ్రతికి నుండి నా చకుని కల్లా వెంటనే ఉండవలనని ఎల్లవారు ఆశపడుతురుగాన రామాయణ్యమునకు ఇప్పుడు నన్ను కొనిపోదయ్యా ఈ పాదంలో పైన ప్రాణములైన విచ్చుకుందును కానీ నిన్ను విడిచిపోదు ఉండలేను స్వామి. ఒక క్షణమైనా కాగలేను స్వామి. నన్ను కూడా నీ వెంబడి తీసుకుంటుంది. సరే లేమ్మో సరే నీ అను విధంగానే నేను తీసుకొని రామలక్ష్మణుడారా తల్లి మీ అభారణములన్నీ తీసి నారావస్త్రములు పెట్టి నేను అరణ్యంలోకి వెళ్ళలేదు. తల్లి నీవు నీ అనుగుణంగానే మా ఆభరణాలను ఇచ్చాను. సరే తల్లి నీవు అను విధంగానే పోయి వచ్చినావు. తల్లి కైకాదేవి నేను ఒక మాట చెప్పాను. నా తమ్ముడైన భరతుడు ఈ సమయంలో లేడు కదా, మేము మరల వచ్చే వరకు ఈ సత్యరాజ్యమును పాలించి బోధించమని చెప్పు. నందనందన ముకుంద గౌరీ కమల మనోవిహారి గౌరీ కమల మనోవిహారి వేద వినోదన సాధు ప్రసాదన వేద వినోదన సాధు ప్రసాదన గౌరీ కమల మనోవిహారి గౌరీ కమల మనోవిహారి సహోదర లక్ష్మి అన్నయ్య సీతాలక్షణ శీఘ్రముగాను సీతాలక్షణ శీఘ్రముగాను సీతాలక్షణ శీఘ్రముగాను సీతాలక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసముకును నీతి తోడ వనవాసముకును నీతి తోడ వనవాసముకును నీతి తోడ వనవాసముకును ప్రీతి తోడము ప్రియమున మనము నీతి తోడము ప్రియమున మనము కైకలర
సీత సహోదర లక్ష్మణ అన్నయ్య ఆ గంగ ఎంత అందంగా వస్తుందో చూడు. అవును. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా. 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 కనుగొంటివా జానకి గంగ నది. కనుగొంటివా జానకి గంగ నది. కనుగొంటివా జానకి గంగ నది. కనుగొంటివా జానకి గంగ నది. కనుగొంటివా లక్షణ ఈ గంగ నది. కనుగొంటివా లక్షణ ఈ గంగ నది. దేవా నా దేవతలకు పావనమే ఈ గంగా. దేవాన దేవతలకు పావనమే ఈ గంగా. పావనమే ఈ గంగా దీవనమైన గంగా. పావనమే ఈ గంగా జీవనమయ గంగా. కనుగొంటివా జానకి గంగ నది. కనుగొంటివా జానకి గంగ నది. కనుగొంటివా లక్షణ ఈ గంగ నది. కనుగొంటివా లక్షణ ఈ గంగ నది. గంగాది శ్రీరంగా రంగాడే ఈ గంగా. గంగారే శ్రీరంగా రంగాడే ఈ గంగా. సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా. సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా. కనుగొంటివా లక్షణ ఈ గంగ నది. కనుగొంటివా లక్షణ ఈ గంగ నది. కనుగొంటివా జానకి గంగ నది. కనుగొంటివా జానకి ఈ గంగ నది. పాలకంటు శిరము పైన కాపురమే ఈ గంగా. పాలకంటు శిరము పైన కాపురమే ఈ గంగా. కాపురమే ఈ గంగా దాపై ఉన్నది గంగా. కాపురమే ఈ గంగా కాపురమైన గంగా. కనుగొంటివా జానకి గంగ నది. కనుగొంటివా జానకి ఈ గంగ నది. కనుగొంటివా లక్షణ ఈ గంగ నది. కనుగొంటివా లక్షణ ఈ గంగ నది. సురలకు మునులకు గరుడ గంధర్వులకు. సురులకు మునులకు గరుడ గంధర్వులకు. సకల జీవులకల్లా ఆధారమే ఈ గంగా. సకల జీవులకెల్లా ఆధారమే ఈ గంగా. కనుగొంటివా జానకి గంగ నది. కనుగొంటివా జానకి గంగ నది. కుమారా భరత లేనని పిలిచిన కారణమేమో తెలుసును. కుమారా భరత నేను మీ నాయనగారి నా దశరథ మహారాజుతో 2 వరములు కోరుకుంటుంది. ఒక్క వరంబు శ్రీరామచంద్రుల వారిని అరణ్యవాసము బోధకు ఆగే ఒప్పుకుంటుంది. నిన్ను నీకు పట్టాభిషేకం నిశ్చయించుకుని. మా అన్న జ్యేష్ఠపుత్రుడు శ్రీరామచంద్రుడు ఉన్నాక పట్టాభిషేకం నాకు ఎలా పెట్టదవుతాను? అవును కుమారా, నీకు పట్టాభిషేకం కట్టుటోకే నేను కోరి ఉంటుంది నీ తల్లితోటి. ఇది పాపాత్మురాల ఎంతటి పాపాత్మురాలమ్మ. మా అన్న శ్రీరామచంద్రుడు ఉండగా పట్టాభిషేకం నాకు ఎలా పెట్టదు? నా బాణంసే నిన్ను దుంచదగాలి. తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రం చెప్పగా వింటుంది కదా. కుమార అడ్వాన్స్ ఉంటుంది నీకు పట్టాభిషేకం కానీ నేను కూడా మా అన్నయ్యంట పోయేవాడను కదా. నాయన్న శ్రీరామ నా పాలి దైవమా. 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 నా పాలి దైవమా. నా పాలి దైవమా. నాయన్న
నీ సాటి ఎవరైనా లోకమందున గలరా నీ సాటి ఎవరైనా లోకమందున గలరా లోకమందున గలరా లోకమందున గలరా లోకమందున గలరా లోకమందున గలరా ఈవేళ నిన్ను విడచి నిలుసాముండగలేను ఈవేళ నిన్ను విడచి నిలుసాముండగలేను ఈ సేవా చేసెదను నిత్యముగా శ్రీరామ నీ సేవ చేసెదను నిత్యముగా శ్రీరామ నిత్యముగా శ్రీరామ నిత్యముగా శ్రీరామ నాయన్న శ్రీరామ నా పాలి దైవమ నాయన్న శ్రీరామ నా పాలి దైవమ నా పాలి దైవమ నా పాలి దైవమ అన్నా 10,000 వందనములు భరత ఇంత క్షేమమేనా? అన్నా సేవమే తండ్రి మన నాయన గారు రామారామయ్య అనుకుంటా మరణించింది కదా తండ్రి జనక నను గన్న తండ్రి నాయనా ఈ వేళ నేనెట్లు తాళగలను తండ్రి మమ్మల్ని విడిచిపోతురా తండ్రి. రాఘవ రామచంద్ర మన పొలం పడు భరత తండ్రి ఆజ్ఞను నిలిపి పురమ్మనకు రాజాలు తండ్రి ఆజ్ఞయు శిరము దాల్చి వచ్చి ప్రతిన నెరవేర్చుకొని ఆ పట్టునందో మరల పురమున కరిగిన శిరమునెత్తి ప్రజల మోముగా వలయునప్పుడునే తమ్ముడా భరత తండ్రి ఆజ్ఞను నిలిపి పురమ్మనకు రాజాలను అంతవరకు నీవే రాజ్యమును పాలించు. అన్నా శ్రీరామ నీవు లేని రాజ్యము నాకు ఎందులకు నేను కూడా నీ ఎంత పట్టుకోవడం కదా కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద చేతుతని కపకీర్తిగాదా చేతుతని కపకీర్తిగాదా చేతుతని కపకీర్తిగాదా చేతుతని కపకీర్తిగాదా రామరని చెవులకు వినరాదా రామరని చెవులకు వినరాదా రామరని చెవులకు వినరాదా రామరని చెవులకు వినరాదా రామలాంగనికి మర్యాద రామలాంగనికి మర్యాద రామలాంగనికి మర్యాద రామలాంగనికి మర్యాద దశరథ నందన తానవి మర్దన దశరథ నందన దానవి మర్దన దశరథ నందన తానవి మర్దన దశరథ నందన దానవ మర్దన హరి రూపమంటిలో రామ హరి రూపమంటియో రామ హరి రూపమంటిలో రామ హరి రూపమంటియో రామ రోవ రూపమంటిలో రామ రోవ రూపమంటియో రామ రోవ రూపమంటిలో రామ రోవ రూపమంటియో రామ అన్నా శ్రీరామ నేను కూడా నీ వెంట వచ్చుకోవడం కదా తమ్ముడా
భరత, అట్లా అయినా నేను ఒక ఉపాయం చెప్పేదాన్ని విను. నీవు నా యొక్క పాదుకలను కొనిపోయి పీఠమును అందించి అభిషేకించి నేను మరల వచ్చే వరకు నీవు నంది గ్రామమున నివసించి మరలా మేము వచ్చే వరకు ఈ సత్య రాజ్యమును పాలించము. రాజే పాలించదు తండ్రి. దొరికెను నేటికి దొరికెను.
సర్వము నీవేనని నీ వెంట వచ్చిన దానను గాన నేను ఒక మాట చెప్పాను. సరే చెప్పండి. శ్రీరామని పద సేవ చేయుచుండిన వనవాసనే మందిర నివాసము. శ్రీరామని పద సేవ చేయుచుండిన గంధమూలములే భోగ్యభక్షమును. శ్రీరామని పద సేవ చేయుచుండిన ధరణియే యోగ్యము స్వల్పమగును. శ్రీరామని పద సేవ చేయుచుండిన నాదవత్వము జల్కారు వలువలగును. దేవనీ దివ్యము పాపపుంజములను రామ రామ స్మరణ నిరతముని చేయువారేడండిన చేతుగలదే. నాదా చలి నిన్ను ధ్యానించినంతలో కష్టములన్నీ తొలగదు కదా. సహోదర లక్ష్మణ, ఈ పంచవటి అందు ఒక పర్ణశాల నిర్మించుడు. సరే అన్నయ్య అలాగే నిర్మించండి. ఆనల భూముల తిరిగి కంది గంభీర సుధార. అన్నయ్య సహోదర, నీ అనువిధముగానే నేను పర్ణశాల కావించలేదు. సరే అట్లే పోయినా. నాకు యాగ రసం. సరే అట్లే పోయినా.